రేపు గణపతి నిమజ్జనాలకు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై భారీ ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి వచ్చే గణపతుల కోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వినాయకుల నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 2 రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తవడంతో గణపతులన్నీ కూడా నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. ముఖ్యంగా మనం గణపతి అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గణపతులన్నీ కూడా చాలా వరకు హుస్సేన్ సాగర్ చేరుకున్న ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క సౌకర్యాలన్నీ కూడా పరిశీలించేందుకు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వచ్చారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీకు ముందుగా గణపతి నిమజ్జన శుభాకాంక్షలు. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు మేడం? అన్ని ఏర్పాట్లు అంటే గత ఎన్నేళ్ల నుంచి వస్తుంది ఇది, అంటే ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ కదా. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఫినిష్ అయిపోయాయి. ఇప్పటి వరకు మీ అందరికీ కూడా తెలుసు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఈ గణేష్ చతుర్థికి ఒక సమీక్ష సమావేశం అందరు నిర్వాహకులతో ఒక సమీక్ష తీసుకోవడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ ఆయన కూడా అందరి దగ్గర నుంచి సలహాలు సూచనలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు దట్ లాస్ట్ 1 month నుంచి మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము జిహెచ్ఎంసీ ఈస్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్, పోలీస్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, హెల్త్ కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, లైటింగ్ అండి, అన్ని డిపార్ట్మెంట్స్తో జిహెచ్ఎంసీ కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని పనులు కూడా పూర్తయ్యాయి అనుకుంటున్నాను. నేను పర్సనల్గా కూడా ఈరోజు అన్ని బేబీ పాండ్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి అన్నీ కూడా సందర్శించడం జరిగింది. అన్ని అక్కడ ఏర్పాట్లు కూడా చూసుకోవడం, స్పెషల్లీ ఆ బేబీ పాండ్స్ దగ్గర లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రాత్రి వరకు నిమజ్జనాలు అవుతుంటాయి కాబట్టి అక్కడ లైటింగ్, ఆ ట్రీ ప్రూనింగ్ కానివ్వండి, పాట్ హోల్స్ కానివ్వండి, గణేష్ వస్తుంటే పాట్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా అయినాయా లేవా అని చూడడం జరిగింది. అండ్ ప్రిటీ మచ్ మేము హ్యాపీగానే ఉన్నాము. నిర్వాహకులు కూడా ఇప్పుడు గత 10 days నుంచి కూడా వేస్తూనే వస్తున్నారు. ఇక్కడ హుస్సేన్ సాగర్లో అక్కడ బేబీ పాండ్స్లో కూడా మేము చూస్తుంటే వేస్తూ ఉన్నారు. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. ఇప్పటి వరకు అయితే ఏం కంప్లైంట్స్ అయితే రాలేదు. అదేవిధంగా మనం చూస్తే మీరు అన్ని సమీక్షల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా మీరు జనరల్గా విజిట్ కూడా చేశారు. నిన్న మెట్రో రైల్లో చూసొచ్చు, ఈ రోజు కానీ అంటే ఎలాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగించగలని చెప్తారు మీరు? చూడండి, ఈ రోజు నేను నిన్న మెట్రో రైల్లో వెళ్ళానంటే ఐ వాంటెడ్ టు ఆస్క్, అంటే ఇప్పుడు చాలామంది సందర్శకులు అక్కడ బయట నుంచి వస్తూ ఉంటారు. బయట నుంచి వస్తున్నప్పుడు వీ వాంట్ మోర్ మెట్రో ట్రైన్స్. నేను వాళ్ళని అడిగి కొన్ని మెట్రో ట్రైన్స్ రాత్రి వరకు కూడా, అంటే కొంచెం లేట్ టైంలో ఇక్కడ అంతా ప్రోగ్రామ్ అయ్యే వరకు లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సీఎం గారు కూడా చెప్పారు. సో అకార్డింగ్ టు దట్ అందుకే నిన్న నేను సమీక్ష చేయడం జరిగింది. 2 o'clock మార్నింగ్ వరకు కూడా ట్రైన్స్ నడవబోతున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా పబ్లిక్ మేము ఆల్రెడీ ట్రాఫిక్ నిబంధనలు పోలీస్ ఇస్ టేకింగ్ కేర్. టోటల్గా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ మటుకు ఇక్కడ నీట్నెస్ కోసము ఆల్మోస్ట్ 10,500 ఒక జిహెచ్ఎంసీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక 2,000 మంది స్వీపర్లు కూడా. అకార్డింగ్ టు మళ్ళీ దానికి తగ్గట్టు మేము ఒక 100 టిప్పర్స్ని కూడా ఎప్పటికప్పుడు గార్బేజ్ కూడా లిఫ్ట్ చేసి ఆ టిప్పర్స్ లోపల తీసుకెళ్ళిపోవడం కూడా అది కూడా మేము పెట్టడం జరిగింది.